అసలు ఇవాళ ఈ సమస్య, అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే మీడియా పరిణామ క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి ఒక ఆధునిక ధోరణిని జీర్ణించుకోలేని స్థితిలో ఈ ప్రశ్న వచ్చింది. జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు అనేటువంటి ప్రశ్న. అంటే పత్రికల నుంచి టెలివిజన్ ఛానల్స్ నుంచి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఇలాంటి సోషల్ మీడియా, డిజిటల్ మీడియా రావడం అనేది ఇంతకాలం మీడియాలో ఆధిపత్య కులాల మధ్య, ఆధిపత్య వర్గాల చేతులలో, ఆధిపత్య వ్యక్తుల చేతులలో, కులాలని కాదు కానీ ఆధిపత్య వ్యక్తులు, ఆధిపత్య వర్గాల చేతులలో ఇంతకాలం నడిచిన మీడియా ఇప్పుడు సోషల్ మీడియా పేరుతో, లేదా సోదరి సరిత చెప్పినట్టు న్యూ మీడియా పేరుతో సామాన్య ప్రజల చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు మీడియా సామాన్య ప్రజల చేతుల్లోకి వచ్చింది, అది మింగుడు పడడం లేదు. దానివల్లనే ఇలాంటి ప్రశ్నలు మన ముందు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇవాళ చాలామంది సామాన్యులు ఆన్లైన్ పేపర్స్, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ పెట్టుకొని జర్నలిస్టులుగా తమకు తెలిసిన, తమకు తోచిన, తమకు అందివచ్చిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆధిపత్య వర్గాల యొక్క కంట్రోలింగ్ అనేది, డామినేటింగ్ అనేది తప్పిపోయింది, వాళ్ళ చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు బాధ ఇది. మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ మీడియా చెడిపోయిందండి, మీడియా ఖరాబ్ అయిపోయిందండి, జర్నలిస్టులు అందరూ చెడిపోయారని అంటున్నారు. జర్నలిస్టులు ఏం చెడిపోలేదు, మీడియా ఏం చెడిపోలేదు. ఎందుకు అంటున్నారు తెలుసా? వాళ్ళ కంట్రోల్ పోయింది, ఆధిపత్య వర్గాల కంట్రోల్ పోయింది. ఎవరైతే ఇంతకాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేము మాత్రమే నడుపుతున్నాం, మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మా చేతులలో మాత్రమే ఉండాలని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి చాలామంది సామాన్య చేతుల్లోకి వచ్చేసింది. సో దానివల్ల ఇవాళ ఈ సమస్య తలెత్తిందని నేను అనుకుంటున్నా. సరే, మీడియాలో జరుగుతున్న పొరపాట్లున్నాయి, లోపాలున్నాయి, మనల్ని మనం సంస్కరించుకొని మనల్ని మనం స్వీయ నియంత్రణ చేసుకోవాల్సిన అంశాలున్నాయి. అవన్నీ పెద్దవాళ్ళు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు చాలామంది చెప్పారు, నేను మళ్ళీ వాటి జోలికి వెళ్ళను. కానీ జర్నలిస్టులు ఎవరు అనే దానికి కూడా ఇప్పటివరకు కొమ్మనేని శ్రీనివాసరావు గారు చెప్పారు, ఎవరు జర్నలిస్ట్ కావాలి, జర్నలిస్ట్కి ఉండాల్సిన లక్షణం ఏందని. అయితే జర్నలిస్టులకు ఉండాల్సిన కనీస లక్షణాలలో ఒక 4 అంశాలను మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒకటి, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, అంటే విశ్వసనీయమైనటువంటి సమాచారం. రెండవది, అక్యురేట్ ఇన్ఫర్మేషన్, అంటే ఖచ్చితమైనటువంటి సమాచారం. మూడవది, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి, అధికారుల దృష్టికి లేదా సమాజం దృష్టికి తీసుకొచ్చే ఒక ప్రజల గొంతుకై ఉండడం అనేటువంటిది మూడొక అంశం. అయితే నాలుగవది, నిర్మాణాత్మకమైన సద్విమర్శ. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా సరే తప్పులు చేస్తే, పొరపాట్లు చేస్తే దాన్ని ఎత్తి చూపుతూ మీరు ఇలా చేశారు, ఇది చేయకుండా బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అనేటువంటి ఈ యొక్క 4 అంశాలను కనుక మనం పరిగణలోకి తీసుకొని పనిచేయగలిగితే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు జర్నలిస్టులే ఉంటారు. ఇంకొక విషయం నేను మీకు చెప్పదలుచుకున్నా. ఎలక్ట్రానిక్ మీడియా అంటే టెలివిజన్ మీడియా వచ్చిన తొలినాళ్ళలో కూడా ఇట్లాంటి విమర్శలు, ఇట్లాంటి హేళనలు వచ్చాయి. ఏ కొత్త మీడియా వచ్చినా కూడా అది స్టేబుల్ కావడానికి కొంత సమయం తీసుకుంటుంది. టీవీ ఛానల్స్ విస్తృతంగా వచ్చినటువంటి సమయంలో కూడా టీవీలు వచ్చేసాయి, అసలు మీడియా అంటే విలువ లేకుండా అయిపోయింది. ఒకప్పుడు పేపర్లో ఉన్నప్పుడు ఎట్లుండే, అసలు విలేకరులు అంటే ఎట్లుండే, జర్నలిస్ట్ అంటే ఎట్లుండే, టీవీల వాళ్ళు వచ్చారు, గొట్టాల వాళ్ళు వచ్చారు, మన విలువ పోయింది, మన ఇట్లా రకరకాలుగా మాట్లాడారు, మనం అందరం చూసాం. సో అది స్టేబుల్ కావడానికి కొంత సమయం తీసుకుంది. స్టేబుల్ అయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మీద విమర్శలు తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్ళీ డిజిటల్ మీడియా యుగం, డిజిటల్ మీడియా విప్లవం వచ్చింది, సోషల్ మీడియా యుగం. ఇప్పుడు కూడా సేమ్ అట్లాంటి పరిస్థితే, అట్లాంటి ప్రశ్నలే మన ముందే ఎదురవుతున్నాయి. సో ఇది స్టేబుల్ కావడానికి ఎప్పుడు ఒక కొత్త మార్పు వచ్చినా, ఎప్పుడు ఒక కొత్త అంశం సమాజం ముందుకు వచ్చినా, సమాజం తెరపైకి వచ్చినా విమర్శలు ఖచ్చితంగా వస్తాయి. ఆ విమర్శల నుంచే సత్ఫలితాలు వస్తాయి. ఆ విమర్శల నుంచే ఆచరణీయమైనటువంటి ఒక కార్యాచరణ వస్తుంది. సో ఈ విమర్శలను మనం పదే చర్చించుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎక్కడైతే మన లోపాలు జరుగుతున్నాయని అనుకుంటున్నామో వాటిని మనం సవరించుకొని ముందుకు వెళ్ళేటువంటి ఒక అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత ఈ విమర్శలు రావు మళ్ళీ. ఇప్పుడు ఎందుకంటే ఈ కొత్త తరం మీడియా వస్తున్నటువంటి సమయంలో ప్రారంభంలో కొన్ని లోపాలు, కొన్ని పొరపాట్లు ఉంటాయి. సో అవి కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ అన్ని పొరపాట్లు ఉన్నాయని నేను అనను. కానీ కొన్ని పొరపాట్లనే ఎత్తి చూపి దాన్ని భూతద్దంలో పెట్టి చూసేటువంటి ప్రయత్నం చేస్తారు.